హల్లెలూయా. సరే, మంచిదండి. ఆలస్యం చేయకుండా మనము వర్తమానంలోనికి వెళ్దాము. ఈరోజు కొరకు ఒక చిన్న వర్తమానాన్ని మీ కొరకు పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా సిద్ధపరుచుకుని వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు, నాలో నుంచి వస్తున్న మాటలు దేవుని మాటలుగా భావించి బహుశ్రద్ధగా ఆలకించి వాటి యందు మీరు మనస్సు నిలిపి లక్ష్యం ఉంచి ఆ మాటలను బట్టి మీరు బలపరచబడాలని, దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచబడాలని నేను తెలియజేస్తూ కోరుకుంటూ వాక్యంలోనికి వెళ్తా ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలమ్మా, అందరూ ఈ మాటలు నాతో కలిసి మీ నోటితో పలకండి. చాలామంది వాక్యాన్ని చదవరు కదా, ఈ పూటైనా మీ నోటితో ఒకసారి పలుకుదాం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మంచిది. ఈరోజు మేలు పొందుకోవడానికి కొన్ని అర్హతలను గురించి లేక కొన్ని మాటలను గురించి మనం ధ్యానం చేసుకుందాం. మేలు అందరికీ ఆశ ఉంటుంది. ఏం ఆశ ఉంటుంది? మేలు పొందుకోవాలని, అంతేనా? ఎవరికైనా నేను కీడు పొందుకోవాలి అనే ఆశ ఉందా? ఉంటుందా? ఉండొచ్చా? ఉందా? ఉండొచ్చా? ఉంటుందా? ఎవరికీ ఉండదు. నాకు కీడు కావాలి, నాకు కీడు కావాలి అని ఎవరు కూడా, కీడు జరగాలి అని ఎవరు కూడా ఆశించరు, ఎవరు కూడా కోరుకోరు. అయితే అందరికీ ఉండేటువంటి ఒక ఆశ ఏంటంటే, నేను మేలు పొందుకోవాలి, నాకు మేలు జరగాలి, నా కుటుంబానికి మేలు జరగాలి, నాకు మంచి జరగాలి అని మనము కోరుకుంటూ ఉంటాం. అయితే ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు ఒక సెంటెన్స్ నాకు, ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ నాకు జ్ఞాపకం వచ్చింది బైబిల్లో నుంచి. యోబు గారు ఒక మాట అంటారు, మనము దేవుని దగ్గర నుంచి, దేవుని వలన మేలు మాత్రమే తగుదుమా, కీడు మనము అనుభవింపతగమా అని యోబు గారు ఎవరితో అంటారు? తన భార్యతో అంటారు. ఇందాక మరెవరో అన్నారు కీడొద్దని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వద్దు, కీడొద్దు, నిజంగా వద్దు. కీడు ఎవరం కోరుకోవద్దు కూడా. ఒకవేళ కీడు మనకి ఎదురుపడినప్పుడు దాన్ని మనము స్వీకరించాలి. దేవుని స్తోత్రం. భక్తుడైన యోబు అంటాడు, దేవుని దగ్గర నుంచి మనం ఎప్పుడు మేలేనా, కీడు పొందుకోవద్దా, కీడు పొందుకోకూడదా అని మూర్ఖంగా మనం మాట్లాడుతున్న తన భార్యతో ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఓకే, ఆ సెంటెన్స్ పక్కన పెడితే, ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనందరి యొక్క ఆశ, ఆసక్తి, కోరిక ఏంటంటే మేలు పొందుకోవాలని. ఇక్కడ మనం ఒక మాట చదివాం. ఒక వ్యక్తి గురించి ఇంకొంతమంది వచ్చి సిఫారసు చేస్తున్నారు. అంటే అతని గురించి చెప్తా ఉన్నారు, ప్రభువా, ఇతడు నీ వలన, నీ దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి యోగ్యుడే. ఇతనికి మేలు పొందుకోవడానికి గల యోగ్యత, మేలు పొందుకోవడానికి, మంచి పొందుకోవడానికి గల అర్హత ఇతనికి ఉంది, అందుకు ఇతడు పాత్రుడు అని కొంతమంది ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నారు. ఎవరా వ్యక్తి అని గనక మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, మీ అందరికీ తెలిసిన విషయమే జ్ఞాపం చేస్తూ ఉన్నాను, కానీ కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి.
మీ అందరికీ మేలు పొందుకోవాలని ఉంటుంది. అయితే ఆ మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉంటే ఆ మేలు మనకి జరుగుతుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచబోతా ఉన్నాను. ఎవరి వ్యక్తి అనంటే, ఇతని పేరైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ అతడు ఒక శతాధిపతి అని మాత్రం మనం చదవగలుగుతా ఉన్నాం. అతడు ఒక శతాధిపతి అంటే ఒక అధికారి, ఒక ఉద్యోగి, 100 మంది మీద అధికారి, అంటే 100 మంది పనివాళ్ళు, 100 మంది సైనికులు అతని క్రింద ఉంటారు, వాళ్ళ మీద ఇతను అధికారి. కాబట్టి ఇతనికి శతాధిపతి అనేటువంటి ఒక బిరుదు ఇవ్వబడింది. ఇంకా బాగా అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే అతడు డిఎస్పి రేంజ్లో ఉన్నటువంటి ఒక అధికారి. మనందరికి అర్థం అవ్వాలంటే ఒక డిఎస్పి రేంజ్లో ఉన్నటువంటి అధికారి. అలాంటి ఒక అధికారి గురించి కొంతమంది వచ్చి దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తి మేలు పొందుకోవడానికి కలిగినటువంటి అర్హత, మేలు పొందుకోవడానికి కలిగినటువంటి యోగ్యత ఇతని దగ్గర ఉంది అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కపెర్నహూము అనేటువంటి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటన. అయితే ఈ శతాధిపతి గురించి వారు చెప్తున్నారు కదా, మేలు పొందుకోవడానికి ఇతనికి యోగ్యత ఉంది అని. అయితే అతడు కలిగి ఉన్నటువంటి ఆ యోగ్యత ఏంటి, అతడు కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటి? ఒక 3 మాటలు చెప్తాను మీకు. 3 మాటలు జాగ్రత్తగా వినండి. అతడు కలిగి ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు ఏంటి, ఆ యోగ్యత అతడు ఎలాగ సంపాదించుకోగలిగాడు, దేవుని దగ్గర నుంచి అతడు ఎలా మేలు పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఉండేటువంటి ఒక 3 క్వాలిటీస్, 3 స్వభావ లక్షణాల గురించి నేను మాట్లాడతాను. అతడు యోగ్యుడిగా ఎలా మార్చబడ్డాడు మేలు పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి అర్హుడుగా, హక్కుదారుడిగా ఎలా మార్చబడ్డాడు అని అంటే, మొదటిగా అతడు కలిగి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అతడు ప్రేమ కలిగిన వాడు. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, ప్రేమ కలిగిన వాడు. ఇందాకటి వరకు మనం చాలా చక్కగా పాడుకున్నాం. దేని గురించి? ప్రేమ గురించి. దేవుని ప్రేమను గురించి పాడుతూ, నీ ప్రేమకు సాటి లేదు, ఏ స్థితికైనా చాలినది నీ ప్రేమ అని దేవుని ప్రేమను గురించి మనం పాడుతూ, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, మరి దేనిని నేను ప్రేమించనయ్యా, అన్ని వేళలా అన్ని సమయాల్లో నిన్ను ప్రేమిస్తానయ్యా అని చెప్తూ మనము దేవుని ప్రేమను గురించి పాడుకున్నాం. అయితే ఈ ప్రేమ పాటల్లోనేనా? ఈ ప్రేమ అనేది పాటలోనేనా, లేక మన నిజ జీవితంలో కూడా ఉందా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నీవు దేవుని దగ్గరికి మేలు పొందుకోవాలని వస్తున్నావు, దేవుని దగ్గర నుంచి మంచి పొందుకోవాలని వస్తూ ఉన్నావు. మేలు ఖచ్చితంగా పొందుకుంటావు, మంచి ఖచ్చితంగా నీకు జరుగుతుంది, నీకు దొరుకుతుంది. అయితే ఈ వ్యక్తి ఆ మేలు పొందుకోవడానికి గల యోగ్యత ఎలా సంపాదించుకోగలిగాడు అంటే గనక, అతనిలో ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అతడు ప్రేమ గలవాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనము. ఒక్కసారి మొదటి లైన్ చదువుదాం. 2వ వచనం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. ఒకసారి ఆగుదాం. 5వ వచనము మొదటి లైన్ చదువుదాం. అతడు మన జనులను ప్రేమించాలు. ఈ 2 మాటలు ఒకసారి మీ హృదయాల్లోనికి తీసుకోండి. 2వ వచనములో ఈ శతాధిపతికి ప్రియుడైనటువంటి ఒక దాసుడు ఉన్నాడు.
ఈ శతాధిపతి అతి మిక్కుటముగా అతి మిక్కిలిగా ప్రేమించేటువంటి ఒక దాసుడున్నాడు. అలాగే 5వ వచనంలో అతడు జనులను ప్రేమించేటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఈ 2 వచనాలను బట్టి అతడు కలిగి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రేమ కలిగినవాడు. ఇతడేమన్నా క్రైస్తవుడా? ఇతడేమన్నా యేసు ప్రభుని ఎరిగినవాడా అని అంటే కాదు. అన్యుడు, ఒక అన్యుడు, విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా అతనిలో కలిగి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రేమ కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇక్కడ? దాసుణ్ణి. చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నాడు? నొక్కి చెప్దాం, ఎవరిని ప్రేమిస్తున్నాడు? దాసుడు. ఇంకా దాన్ని మనము సింప్లిఫైజ్ చేసి చెప్పాలంటే పనివాడు కదా. పనోడు, పనివాడు అనేదానికంటే పనోడు. తన దగ్గర పని చేసేటువంటి వ్యక్తి, తన సేవకుడు, తను రమ్మంటే వచ్చేవాడు, పొమ్మంటే పోయేవాడు. అలాంటి ఒక దాసుణ్ణి ఏం చేస్తున్నాడు ఈ శతాధిపతి? ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాలలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, వారి దగ్గర పనిచేసేటువంటి వారిని ప్రేమించడం అనేది జరగడం లేదు. దాసుడు, పనివాడు, నా దగ్గర పని చేసేవాడు, నా దగ్గర జీతం పుచ్చుకునేవాడు, లేక నా దగ్గర జీతం తీసుకునేది ఆ అమ్మాయి అని చెప్పి వారిని ప్రేమించకుండా, వారిని గౌరవించకుండా ఉండడం నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ శతాధిపతిలో ఉండేటువంటి ఒక మంచి గుణం బయటకు వస్తూ ఉంది. తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ దాసుణ్ణి, ఆ సేవకుడిని, ఆ పనివాడిని ప్రేమించే గుణం ఒక్కసారి మనము పరిశీలన చేసి జ్ఞాపం చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్, దాసుడే, పనివాడే. ఇంకొక చిన్న విషయం చెప్పనా ఇక్కడ? ఈ దాసుడు, ఈ పనివాడు రిటైర్డ్ అయిపోయాడు. ఏమైపోయాడు? అసలు అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కారణం ఏంటి? అతనికి, ఆ దాసుడికి ఏముంది? రోగం ఉంది, వ్యాధి ఉంది. ఏంటా రోగం, ఏంటా వ్యాధి? పక్షవాతం. ఏం వ్యాధి ఉంది? పక్షవాతం. పక్షవాయువుతో బాధపడుతున్నాడు. సరే, దాసుణ్ణి ప్రేమిస్తున్నాడు, నమ్మకమైన వాడు, చెప్పిన పని చేస్తూ ఉన్నాడు, సరే ప్రేమిస్తున్నాడు అని అనుకుంటే ఒక రకంగా పోనీలే అని అనుకోవచ్చు. కానీ ఈ దాసుడు మంచం పట్టేశాడే, పక్షవాతం కలిగి ఉన్నాడే, ఏ పని చేయలేడే, ఎందుకు పనికిరాడే, దేనికి పనికిరాడే? అలాంటి ఒక దాసుణ్ణి ప్రేమించగలిగినటువంటి, అలాంటి ఒక పనివాణ్ణి ప్రేమించగలిగినటువంటి ఇతని యొక్క స్వభావం ఒకసారి పరిశీలన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించాలి. సరే, మనం ఎవరిని ప్రేమిస్తాం? ప్రేమించాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనం ఎవరినైనా ప్రేమించాలి అంటే వాళ్ళు మనకి ఎప్పుడో ఒకప్పుడు పనికి రావాలి. మనకు పనికొస్తాడురా, మనకు పనికొస్తుంది, వాళ్ళని మాత్రమే మనం ప్రేమిస్తాం. మనకంటే గొప్పవారిని ప్రేమిస్తాం, మనకంటే ధనవంతుల్ని ప్రేమిస్తాం, మనకంటే డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తాం, మనకంటే పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, మనకంటే ఇంకా పెద్ద కారు ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం. చిన్నవాళ్ళని ప్రేమిస్తే ఏమొస్తుంది?
మన ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, చిన్నోళ్ళని ప్రేమిస్తే ఏమొస్తుంది, పనోళ్ళని ప్రేమిస్తే ఏమొస్తుంది, దాసుల్ని ప్రేమిస్తే ఏమొస్తుంది, ఆ కూలి పనికి వెళ్ళేవాడిని ప్రేమిస్తే ఏమొస్తుంది? మనకేమన్నా చేస్తారా వాళ్ళు? మనకి ఎందుకైనా ఉపయోగపడతారా వాళ్ళు? మనం ఈ విధంగా ఆలోచిస్తాం. మరి ఎక్కడి నుంచి వస్తుంది మేలు? దేవుడు నిన్ను ఎలా ఉండగా ప్రేమించాడు? ఏ స్థితిలో ఉండగా నిన్ను ప్రేమించాడు? అసలు దేవుని ప్రేమకు మనం అర్హులమేనా? దేవుని ప్రేమకు మనం యోగ్యులమేనా? ఎలాంటి పాపపు స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కోరుకున్నాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక నాన్నగారు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి, పుట్టినరోజుకి, బాబు మరి నీ బర్త్డే కదా, నీకేం గిఫ్ట్ కావాలో అడుగు అని అడిగితే, డాడీ నాకు మంచి కుక్క పిల్ల కావాలి అని అడిగాడు, డాగ్. ఎందుకంటే ఈరోజు ఫ్యాషన్ కదండి, కుక్క పిల్ల లేకపోతే, ఆ ఇంట్లో కుక్క పిల్ల లేకపోతే ఏంటో మరి స్టేటస్. సరే ఏదైతే అవనివ్వండి, కుక్క పిల్ల అయితే నాకు చాలా ఇష్టం నాన్న, నాకు ఒక కుక్క పిల్ల కావాలి అని అడిగితే, సరే నీ పుట్టినరోజు నాడు నువ్వు అడిగావు కాబట్టి నీకు ఏది కావాలంటే అది కొనిపిస్తాను, ఎంత రేట్ అయినా పర్వాలేదు అని ఆ పెట్ షాప్కి తీసుకెళ్ళి, అక్కడ పెంపుడు జంతువులు ఉండేటువంటి ఆ షాప్కి తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి, నీకేది కావాలంటే అది తీసుకో, నీకేది కావాలంటే అది కొనుక్కో, రేటు నువ్వు చూడొద్దు, రేటు నువ్వు చూడొద్దు. ఎందుకంటే కుక్కలు 5 రూపాయలకి, 10 రూపాయలకి, 100 రూపాయలకి, 1000 రూపాయలకి రావండి. ఎంతంతా చాలా వేలు వేలు ఉంటున్నాయి కుక్కలు. వాటికి ప్రత్యేకంగా స్పాసు, వాటికి ప్రత్యేకంగా మసాజ్ సెంటర్స్, వాటికి ప్రత్యేకంగా అమ్మో చాలా తతంగం ఉంది. చాలా వేల వేల రూపాయలు పెట్టి కుక్కల్ని కొనాలి ఈ రోజుల్లో. కాబట్టి నువ్వు అసలు ఏమీ చూడొద్దు, నీకు నచ్చింది తీసుకో. అది 1,00,000 2 లక్షల పక్కన పెట్టి అన్నారు డాడీ. ఇంకేముంది, చక్కగా చూడడం మొదలుపెట్టాడు అబ్బాయి. అన్ని కుక్కలను చూస్తే ఒక మూలన ఒక కుక్క పిల్ల బాగా నచ్చింది. దాన్ని తీసుకొని, డాడీ నాకు ఈ కుక్క పిల్ల కావాలి అన్నాడు. సరే డాడీ పరిశీలనగా చూశాడు. ఒరే నువ్వు సరిగ్గా చూసావా? చూశాను డాడీ, నాకు ఈ కుక్క పిల్లే కావాలంటున్నాడు. అదేంటది, ఇక్కడ ఇన్ని అందమైన కుక్క పిల్లలు ఉన్నాయి, తెల్ల కుక్క పిల్లలు ఉన్నాయి, నల్ల కుక్క పిల్లలు ఉన్నాయి, ఇంత అందంగా చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉండేటువంటి కుక్క పిల్లలు ఉంటే ఇదేంటి నువ్వు ఈ కుక్క పిల్లని తీసుకుని సరిగ్గా చూసావా? ఈ కుక్క పిల్లకు ఒక కాలు లేదు, కుంటిది ఈ కుక్క పిల్ల, సరిగ్గా చూసావా అని డాడీ మళ్ళీ మళ్ళీ రెట్టించి అడుగుతా ఉన్నాడు. డాడీ నేను చూశాను, ఈ కుక్క పిల్లకి కాలు లేదన్న సంగతి నాకు తెలుసు, కుంటిది, నేను చూశాను, మరెందుకో ఇక్కడ ఇన్ని కుక్క పిల్లలు ఉన్నాయి కదా, ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు కదా అని అంటే, ఆ అబ్బాయి అంటాడు కదా, డాడీ అందరూ వస్తారు, అందరూ వచ్చి ఈ అందంగా ఉన్న చూడ చక్కగా ఉన్నటువంటి కుక్క పిల్లలు అన్నిటిని అందరూ కొనుక్కుని వెళ్తారు, కానీ పాపం ఈ కుంటు కుక్క పిల్లని ఎవ్వరూ కూడా కొనుక్కోరు కదా డాడీ, ఎప్పుడు వచ్చినా ఇది ఇక్కడే ఉంటుంది, ఎవ్వరు కొనుక్కోరు దీన్ని, కాబట్టి ఈ కుక్క పిల్లని నేను కొనుక్కొని మన ఇంటికి తీసుకెళ్తాను, నేను బాగా చూసుకుంటాను అని చెప్పి మరి ఆ అబ్బాయి ఆ కుక్క పిల్లను కొనుక్కుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఎలా ఉన్నదంటే, మనల్ని ప్రేమించాలని అంటే మనం ఏమన్నా అందంగా ఉన్నామా, మనం ఏమన్నా చక్కగా ఉన్నామా, పైకి కాదు లోపల. పైకి అందరం బాగానే ఉంటాం, దేవునికి స్తోత్రం. పైకి కాదు నేను మాట్లాడేది, పైకి అందంగా ఉన్నావా, పైన నీట్గా, ఇది కాదు, లోపల లోపల మన స్థితిని ప్రభు చూసినప్పుడు అసలు దేవుని ప్రేమకు మనం అర్హులమేనా, అసలు దేవుని ప్రేమకు మనము తగుదుమా? ఎన్నిసార్లు ఆయన గాయపరుచుంటాం, ఎన్నిసార్లు ఆయనని బాధ పెట్టుంటాం, ఎన్నిసార్లు ఆయన చులకన చేసి ఉంటామో. అయినా సరే ప్రభు నిన్ను పాపిగా నీచమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభువు కోరుకొని మనల్ని ప్రేమించాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయ స్థితి అందు నువ్వు బాలేదు, హృదయ స్థితి అందు నువ్వు చెడిపోయి ఉన్నావు. అయినా సరే దేవుని ప్రేమ నిన్ను సమీపించింది, దేవుని ప్రేమ నిన్ను కోరుకుంది, దేవుని యొక్క ప్రేమ నిన్ను కావాలనుకుంది, దేవుని ప్రేమ నిన్ను రక్షించుకుంది, దేవుని ప్రేమ నిన్ను హక్కును చేర్చుకుంది. మరి మనము ఒకరిని ప్రేమించాలంటే ఎన్ని చూసుకుంటామో. దేవుడు ఏమన్నా చూశాడా నేను ప్రేమించడానికి? నీకు డబ్బు ఉందా, నీకు స్టేటస్ ఉందా, నీకు చదువు ఉందా, నీకు బలం ఉందా, నీకు బలగం ఉందా, నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, నీకు కీర్తి ప్రతిష్టతలు ఉన్నాయా? ఇవన్నీ దేవుడు చూసి మనల్ని ప్రేమించాడా? లేదే. కానీ మనం ఒకరిని ప్రేమించాలంటే, దేవుని ప్రేమ వరకు చూపాలంటే ఎన్ని లెక్కలేసుకుంటామో, క్యాలిక్యులేట్ చేసుకుంటాం. లెక్కలేసుకొని ఇలా ప్రేమించాలా, ప్రేమిస్తే ఎలాగా, ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, మనం ఎన్ని లెక్కలు వేసుకుంటామో ప్రేమించాలంటే. అయితే మేలు పొందుకోవాలి అని అంటే మనలో ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ గుణం. ఈ శతాధిపతి ఎవరిని ప్రేమించాడు అని అంటే మంచాన పడి రోగిగా ఉంటూ దేనికి పనికిరానటువంటి ఇక పక్కన పెట్టేయాల్సిన ఒక వ్యక్తిని ఇతడు మిక్కుటంగా ప్రేమిస్తున్నాడండి, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడండి. అతని కోసం మరి తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరికి మనుషుల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచాన పడ్డన వారిని ఏవండి, మావయ్య గారు, అత్తయ్య గారు, లేకపోతే అమ్మ నాన్న బలం ఉన్నంతసేపు ప్రేమిస్తూ ఒకసారి మంచాన పడ్డారనుకోండి, ప్రేమించాలి, అప్పుడు ప్రేమించాలి, బలం ఉన్నప్పుడు కాదు. వాళ్ళ దగ్గర బలం లేనప్పుడు ప్రేమించు. ఇదే దేవుని ప్రేమ. తిమోతిలో అంటాడు, ఇదిగో దేవుని ప్రేమించుచున్నానని చెప్తూ నీ సహోదరులను ప్రేమించకపోతే నువ్వు మోసం చేస్తున్నట్టు, నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ అత్తమామలను ప్రేమించు, నీ ఆడపడుచులను ప్రేమించు. దేవునికి స్తోత్రం. ఇదివరకు రోజుల్లో నాకు తెలిసి ముసలోళ్ళకి పెద్ద ప్రేమ దొరికేది కాదండి, కానీ ఇప్పుడు దొరుకుతుంది. ఇదివరకు ముసలోళ్ళకి ప్రేమ దొరికేది కాదు, ఇప్పుడు దొరుకుతుంది. ఎందుకంటే 2 3 అయింది, 3 ఏంటది? దేవునికి స్తోత్రం. 2 3 అయింది, 3 4 అయింది. కానీ 4 అవడంతో వృద్ధాశ్రమాలన్నీ ఖాళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కావాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయితే డబ్బును చూసో మరి ఇంకేదో ఆశించో మనము ప్రేమించకూడదండి మనుషుల్ని. దేవుడు నిన్ను ఏ విధంగా ఏ స్థితిలో నిన్ను ప్రేమించాడో అలాంటి ప్రేమ గుణాన్ని మనలో నింపుకొని మనము కూడా ఇతరులను, మన వారిని, మన సొంత వారిని, బయటి వారిని, అలాగే బైబిల్ చెప్తుంది నీ శత్రువులను కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి మిలిటరీలో ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు. యవనస్తుడు, ఇంకా పెళ్ళి కాలేదు, మిలిటరీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున యుద్ధం జరిగింది. అనుకోకుండా ఆ యుద్ధంలో ఈ యవనస్తుడు మరి కొంచెం ఇంజూర్ అయ్యాడు, గాయపరచబడ్డాడు. ఆ బాంబు అతని మీద పడి అతని యొక్క కన్ను, అతని యొక్క
ఒక కాలు, ఒక కన్ను, ఒక చెయ్యి మొత్తం పోయాయి. మొత్తానికి ట్రీట్మెంట్ తీసుకొని ఎలా అయితే సర్వైవ్ అయ్యాడు, బ్రతికాడు. ఒక రోజున కోలుకున్న తర్వాత తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, నేను రేపు పొద్దున్న వస్తున్నాను అని చెప్తే తల్లి చాలా సంతోషించేసింది. అమ్మ, మా అబ్బాయి రేపు వస్తున్నాడని చెప్పి చాలా సంతోషించి, అలాగే నాయన రేపు పొద్దున్నే వచ్చేసే, నేను అన్ని నీ కొరకు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను అని చెప్పింది. అయితే అమ్మ, నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా తీసుకొస్తున్నానమ్మా అని చెప్పాడు. సరే తీసుకురా నాయన అంటే, ఇక్కడ నీకు విషయం చెప్పాలమ్మా, నా ఫ్రెండ్కి ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు, ఒక చెయ్యి కూడా లేదు. యుద్ధంలో ఈ 3 పోగొట్టుకున్నాడు. మరి కొన్ని రోజుల పాటు మనతో ఉంటాడని తీసుకొద్దాం అనుకుంటున్నాను అని కొడుకు తల్లితో అంటాడు. వెంటనే తల్లి అంటది చాలా కోపంగా, ఒరే వాడెందుకురా, ఏదో మంచోడేమో తీసుకురా అని చెప్పాను, కన్ను లేదంటున్నావు, కాలు లేదంటున్నావు, చేయి లేదంటున్నావు, ఎలాగరా? అసలు వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఎందుకు వాడికి నేను ఎక్కడ చాకరీ చేసి పెట్టగలను? నేను చేయలేనురా, వద్దురా, వాడిని తీసుకురావద్దురా, వాడిని వదిలిపెట్టేసేయ్ అని చెప్పేసి తల్లి అనరాని మాటలు అనేసి పెట్టేసింది ఫోను. ఆ రాత్రి కుమారుడు బాగా ఏడ్చాడు. బాగా ఏడ్చి మరి తన యొక్క ఆ బాధను తట్టుకోలేక ఆ రాత్రే విషం తీసుకొని చనిపోయాడు. పొద్దున్నే కుమారుడు వస్తాడని తల్లి ఎదురు చూస్తూ ఉంది. అయితే కుమారుడు వచ్చాడు, కానీ ఆ వ్యాన్లోంచి దించారు. ఆ ముఖం మీద ఉన్నటువంటి ఆ గుడ్డని ఇలా తొలగించి చూస్తే కుమారుడు చనిపోయి ఉన్నాడు. అయితే ఆ కుమారుడికి ఒక కన్ను లేదు, ఒక చేయి లేదు, ఒక కాలు లేదు. వెంటనే తల్లి బోర్మని ఏడ్చింది. ఆ తల్లి అన్నటువంటి మాటలకి ఇంకా కన్ను కాలు చెయ్యి లేకుండా ఎలా చాకరీ చేస్తాను నేను, ఎలాగ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటి ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని కొడుకు ఏం చేశాడంటే ఆ రాత్రి మనస్తాపానికి గురై విషం తాగి చనిపోయాడు. ఇది గుర్తు తెచ్చుకొని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో, నీ ఫ్రెండ్ అనుకుని మాటలన్నాను, నువ్వా నాయనా అని చెప్పి ఏడవడం మొదలుపెట్టింది. కానీ చనిపోయినటువంటి కొడుకు ఇక ఎన్నటికీ తిరిగి రాడు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సమాజం ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే మనం బాగున్నంత వరకు కూడా మనల్ని ప్రేమిస్తారు. ఒకసారి మన యొక్క స్థితి మారిపోయిందనుకోండి, ప్రేమించడానికి అంతగా ఇష్టపడరు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఏ స్థితిలోనైనా మనలో దైవ ప్రేమ మిగిలి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త ఒకవేళ బలహీనుడైతే, ఒకవేళ నీ భార్య బలహీనురాలైతే, ఒకవేళ నీ అత్తమామలు బలహీనులవుతే, దేవుని ప్రేమ వారికి నువ్వు చూపించాలి. అప్పుడు దైవ ప్రేమ నీలో నుంచి ప్రత్యక్షం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శతాధిపతి మరి మేలు పొందుకోవడానికి గల యోగ్యతను అతడు సంపాదించుకున్నాడంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రేమ కలిగినటువంటి వాడు. అతడు తన దాసుణ్ణి, రోగిగా పక్షవాతముతో మంచాన పడి ఉన్నటువంటి తన దాసుని కూడా ప్రేమించడానికి మరి మంచి మనసు కలిగినటువంటి వాడి శతాధిపతి. అందుకే మనుషులు వచ్చి ఇతడు ఎంత మంచోడో, ఇతడు ఎంత ప్రేమిస్తాడో, దాసుల్ని జనుల్ని కూడా ఎంతగా ప్రేమిస్తాడో, కాబట్టి ఇతడు యోగ్యుడే ప్రభువా, ఇతడికి మేలు చేయండి, మంచి చేయండి అని వచ్చి జనాలు అడుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక రెండవ మాటగా మనం చూద్దాము ప్రియ దేవుని బిడ్డలారా. ఇతడు మేలు పొందుకోవడానికి మరి రెండవ కారణం ఏంటంటే, లూకాసు వార్త 7వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. చాలమ్మ, దేవునికి స్తోత్రం. ఇతడు మరి మన జనులను ప్రేమించి మన కొరకు ఏం కట్టించాడని చెప్తున్నారు జనాలు? సమాజ మందిరం. చెప్పండి, ఏం కట్టించాడంట? సమాజ మందిరం కట్టించాడు. సమాజ మందిరం అంటే ఏంటి? సమాజం కూడుకునేటువంటి ప్రదేశం. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే దేవాలయము, మందిరము, ఆలయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి, చర్చ్ కట్టాలంటే, మందిరం కట్టాలంటే, ఆలయం కట్టాలంటే, సమాజ మందిరం కట్టాలంటే మాటలా? ఇతడికి ఏంటంత అవసరం? పోనీ ఇతడేమన్నా చర్చ్కి వెళ్తాడా? ఇతడేమన్నా ప్రభువుని నమ్ముకున్నాడా? అయినా సరే చూడండి, ఇతడు దేవుని మందిరాన్ని ఇతడు ప్రేమించాడు. జనాలు కూడుకొని మరి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని సేవించడానికి, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, సమాజంగా కూడుకోవడానికి, అందరికీ మరి ఒక చక్కని అందమైనటువంటి సమాజ మందిరాన్ని కట్టించపూనుకున్నాడు. హల్లెలూయా! ఎంతో ధనమును వ్యయం చేశాడు, ఎంతో పలుకుబడిని వాడాడు. అక్కడ దేవాలయం కట్టాలంటే పలుకుబడిని వాడాలి, ధనాన్ని అక్కడ వాడాలి. దేవుని మరి మందిరమును అతడు ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించినటువంటి ఆ కారణముతో మరి అతడు దేవుని దగ్గర మేలు పొందుకోవడానికి యోగ్యతను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, నీవు కూడా దేవుని దగ్గర మేలు పొందుకోవాలి, మంచి పొందుకోవాలి అనేటువంటి ఆశ, కోరిక, ఆసక్తి నీకు ఉంటే గనక దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి మంచి స్వభావ లక్షణం నీకు ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? ప్రేమ. ఆ మనుషుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. అలాగే దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరం పట్ల మనము ఆసక్తిని కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరొకసారి సంఘానికి జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ప్రియ దేవుని బిడ్డలారా. ఇది చాలా మరి దుఃఖముతో, చాలా విచారముతో నేను ఈ మాట పలకడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటో తెలుసా, దేవుని మందిరాన్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. మందిరం అంటే ఇదే, దేవుని ఆలయం అంటే, దేవుని మందిరం అంటే మీకు ఆసక్తేనే? నిజంగా ఇష్టమేనా? ప్రేమేనా? మరి దేవుని మందిరములోనికి అంత ఆలస్యంగా ఎందుకు వస్తున్నారు? మీరు అంత ఆలస్యంగా ఎందుకు వస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్నే మీరు, రేపు సోమవారం కదా, రేపు సోమవారం మీరు ఉద్యోగాలకు వెళ్తారు, జాబ్స్కి వెళ్తారు, ఏదో ఒక పనికి వెళ్తారు. మీరు ఆలస్యంగా వెళ్తారా? స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఆలస్యంగా వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? పనిష్మెంట్ ఇస్తారనా? ఎందుకు వెళ్ళరు? జీతం కట్ చేస్తారనా? అంటే దేవుడు ఏమీ చేయడనా? దేవుని మందిరం అంటే ప్రేమ ఉన్నది అని చెప్పుకుంటున్నటువంటి మనము ఆ ప్రేమను కనపరచాలి, చూపించాలి. అది మాటల్లో చెప్పడం కాదు. ఎప్పుడు చెప్తాను నేను ఒక మాట, ప్రేమ అనేది చెప్పేది కాదు, ఇట్ హ్యాస్ టు బీ షోన్. అది చూపించేది. ప్రేమ అనేది చెప్పేది కాదు. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయిపోయింది. కానీ ఆ చెప్పినటువంటి ఆ మాటల్ని ఏం చేయాలి? చూపించాలి, క్రియల్లో చూపించాలి. దాన్ని మాటల్లో చెప్పడం కాదు, దాన్ని క్రియల్లో చూపించాలి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంటే నువ్వు మేలు పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి మేలును అనుభవించడానికి నీకు నువ్వే యోగ్యతను సంపాదించుకుంటున్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను యోగ్యురాలుగా, యోగ్యుడిగా, అర్హుడిగా, అర్హురాలుగా ఎంచుతా ఉన్నాడు. ఎందుకు అనంటే నీవు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని యొక్క మందిరం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు కదా కీర్తనాకారుడు, యెరూషలేమా, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు చెప్పండి ఏమవుతారంట? యెరూషలేము అనేది దేవుని యొక్క సంఘానికి, మందిరానికి, దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యంగా కనపడుతుంది. సంఘాన్ని ప్రేమించేవారు, మందిరాన్ని ప్రేమించేవారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలోనికి ఎలా రావాలి? 100వ కీర్తనలు అంటాడు, దేవుని యొక్క మందిరంలో హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా, కృతజ్ఞతార్పణలతో, మంచి మనస్సుతో దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట. వాక్యం చెప్తా ఉంటే ఆ జనాల్లో కూర్చున్న ఒక ఆవిడ చాలా కోపంగా చూస్తుందండి పాస్టర్ గారు. ఇంకా మీరు కూడా కొంతమంది నా ఇంకా అలాగే చూస్తున్నారు ఏంటండి అన్నట్టు. కోపమే లేదు కదా, ఏమన్నా ఉందండి? కోపం లేదా అన్నవారు ఒకసారి కుడి చేయి పైకెత్తి ఒకసారి మీ పళ్ళు బయటకు పెట్టి నవ్వండి. ఎందుకంటే నవ్వడం చాలా ఆరోగ్యకరం అండి. దేవునికి స్తోత్రం. నవ్వడం మీకు తెలుసా, రోజులో ఎంత నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకసారి నవ్వండి మళ్ళీ ఒకసారి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆవిడ చాలా సీరియస్గా పాస్టర్ గారు ఇంకా చూస్తూ ఉంది. ఈయన ఏంట్రా బాబు ఇవిడు ఇలా చూస్తుంది, కొట్టేసి ఇలా ఉందని, వాక్యం నచ్చట్లేదా ఏంటా అనుకుంటానే మొత్తానికి వాక్యం కంప్లీట్ చేసి అంతా అయిపోయాక, పాస్టర్ గారండి ఆవిడ ఏంటండి నా వంక అంత కోపంగా చూస్తుంది అంటే సంఘ కాపర్ గారిని, ఏంటండి నా వంక అంత కోపంగా చూస్తుంది, నా వాక్యం ఏమైనా బాగాలేదా, ఏమైనా తప్పు చెప్తున్నానా, ఏమన్నా సిద్ధాంతాలకు విరోధంగా ఏమైనా చెప్తున్నానా, ఎందుకు అలా చూస్తుందంటే పాస్టర్ గారు అన్నారు, ఆవిడ కోపంగా చూసేది నీ వంక కాదు, ఆవిడ కోపానికి నీకు ఎటువంటి సంబంధం లేదయ్యా, నాతో కోపం అంతా ఎవరితో, నాతో. సంఘ కాపరి గారు అంటున్నారన్నమాట, ఆవిడ కోపానికి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఆ కోపం అంతా నా మీద. సరే, ప్రార్థన అయింది. ఇంకా వాక్యం అవగానే ఈవిడేం చేసిందంటే గవాళ్ళు లేచిపోయి విసురుమంటలు లేచిపోయి ఆవిడ కూర్చున్నటువంటి చాప మడత పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది. సరే, కోపం ఉంటే ఉందలేండి, ఎందుకు అంత ఆవిడ కోపంగా ఆవిడ కూర్చున్న చాప మడత పెట్టుకుని ఆవిడ పట్టుకెళ్ళిపోయిందంటే పాస్టర్ గారు అంటారు, ఆవిడ ఇంతకుముందు బాగా ఉన్నప్పుడు చర్చికి ఏమిచ్చింది, చాప ఇచ్చింది. ఏమిచ్చింది? ఆవిడ మంచిగా ఉన్నప్పుడు, మనసు బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అందరితో సఖ్యతగా ఉన్నప్పుడు, ముఖ్యంగా నాతో సఖ్యతగా ఉన్నప్పుడు చర్చికి ఏమిచ్చింది, చాప ఇచ్చింది. మరి ఇప్పుడు నాకు ఆవిడకి గొడవ కదా, ఏం చేసింది, నా చాప ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పి ఏం పట్టుకెళ్ళిపోయిందంట, చాప చుట్టుకుని పట్టుకెళ్ళిపోయింది. కొంతమంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోనికి ఇస్తారు కానీ ఇచ్చింది ఇచ్చినట్టే, అంటే దాని యొక్క ఫలితం వారు పొందుకోరన్నమాట. మందిరాన్ని ప్రేమించాలి. మందిరంలోనికి అనేకమైనటువంటి ఉపకరణాలతో పాటుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతార్పణలతో మందిరంలోనికి ప్రవేశించాలి అని దేవుని వాక్యం చెప్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మేలు పొందుకోవడానికి నువ్వు యోగ్యతను సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు మాటలు చెప్పాను. ఒకటి, ఈ శతాధిపతి మేలు పొందుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే అతడు ప్రేమ కలిగిన వాడు. రెండోది అతడు సమాజ మందిరమును ప్రేమించి మనుషుల కొరకు జనాల కొరకు అతడు దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 6-7 వచనాలు కొంచెం ఎక్కువ ఉంది. ఆ మాట కనుక మనం చదువుకుంటే అతడు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే మరి తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి వాడిగా మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వాడు, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించగలిగినటువంటి వాడు. మూడవది, అతడు ఎలాంటి వాడంట, తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడి యొక్క మరి దాసుడు రోగి అయి ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి మనుషుల్ని పంపించాడు. యేసు ప్రభు వారు మరి ఆ దాసుని స్వస్థపరచడానికి తన ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మరి కొంతమంది మనుషులను పంపించి మాట అంటూ ఉన్నాడు, అయ్యా మీరు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను, అలా అని చెప్పి నేను మీ దగ్గరకు రావడానికి కూడా నాకు అంత యోగ్యత లేదు, నేను పాత్రుడను కాదు అని చెప్పి తన్ను తాను తగ్గించుకున్నటువంటి విధానం ఇక్కడ మనకు కనపడతా ఉంది. యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు కదా, ఇదిగో ఇశ్రాయేలీలలో మరి ఇంతటి విశ్వాసం కలిగినటువంటి వాడు నేను ఎక్కడా కూడా చూడలేదు అనే మాట కూడా మనము యేసు ప్రభు వారి యొక్క నోట నుండి స్వయంగా రావడం మనం వింటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు ఎలాంటి వాడు, శతాధిపతి, 100 మంది సైనికులు ఇతని
చేతి క్రింద ఉన్నారు, డిఎస్పి క్యాడరు, అలాంటి గొప్ప అధికారి అయి ఉండి అతడు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ప్రభువా, నేను నీ దగ్గరకు రావడానికి కానీ, నీవు నా ఇంటిలోనికి రావడానికి కానీ నాకు యోగ్యత లేదు, నేను పాత్రుడను కాదు, అందుకు నేను అర్హుడను కాదు అని తన్ను తాను తగ్గించుకున్నటువంటి విధానం ఇక్కడ మనకు కనపడతా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో నీవు నన్ను నా కుటుంబాన్ని హెచ్చించడానికి నేను ఎంతటి వాడను అని తన్ను తాను తగ్గించుకుంటున్నటువంటి విధానం మనం దావీదులో నుంచి నేర్చుకోవచ్చు. ఒక చోట అంటాడు, అయ్యో నేను చచ్చిన కుక్కను అంటాడు, అయ్యో నేను మిన్నలిని అంటాడు దావీదు. పౌలు అంటాడు, ఇదిగో పాపులందరిలో కల్లా ప్రధానమైన పాపిని నేను అంటాడు. యోబు అంటాడు, ఇదిగో బూడిదతో నన్ను నేను పోల్చుకుంటున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా బైబిల్లో ఎంతోమంది భక్తులు తమ్మును తాము తగ్గించుకున్నటువంటి, తమ్మును తాము మరి చాలా క్రిందకి తగ్గించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ శతాధిపతి కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు, నేను యోగ్యుని కాదు, నేను పాత్రుని కాదు అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మరి ఈ రోజున నీలో అటువంటి తగ్గింపు ఉందా? దేవుని వాక్యం చెప్తా ఉంది, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు. వాక్యం నీకు తెలిస్తే వాక్యానుసారంగా నడుచుకో, నిన్ను తగ్గించుకో. నిన్ను నీవు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు తగ్గించుకో. నీవు ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. వాక్యం ఇది. వాక్యం అబద్ధమా? వాక్యము నిరర్థకం అవుతుందా? వాక్యము కొట్టివేయబడుతుందా? నిన్ను నువ్వు ఎప్పుడైతే హెచ్చించుకుంటున్నావో, హృదయమందు ఎప్పుడైతే నిన్ను గణపరుచుకుంటూ, నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ, ఎప్పుడైతే నిన్ను నువ్వు గొప్పదానివి అని అనుకుంటున్నావో, ఎప్పుడైతే నేను యోగ్యుని అనుకుంటున్నావో, ఆటోమేటిక్గా దేవుడు నిన్నేం చేస్తాడు? తగ్గించేస్తాడు. దేనిని చూసుకొని నీకు ఆ హెచ్చింపు, దేనిని చూసుకొని నీకు ఆ అహంకారం? తగ్గించుకోవాలి. కొంతమంది ఇలా, అసలు నేను ఎవరో తెలుసా? ఇలాంటి డైలాగ్స్ మనం వింటాం. మీరు ఎప్పుడైనా విన్నారా? దేవుడు ఏమంటున్నాడు? తగ్గించుకోండి, తగ్గించుకోండి, దీనులుగా ఉండండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు అని దేవుని యొక్క వాక్యము నెత్తి నోరు కొట్టుకుని చెప్తా ఉంటే, కొంతమంది అంటారు కూడా, క్రైస్తవులే వీళ్ళు, ప్రభుని ఎరిగిన వారే, రక్షణ పొందిన వారే, విశ్వాస వీరులే. ఏమంటారు? నేను ఎవరో తెలుసా? నా వెనకాల ఎవరున్నారో తెలుసా? మా ఇంటి పేరేంటో తెలుసా? అసలు నాకు ఎంతమంది వెనకాల ఉన్నారో తెలుసా? నా బలగం తెలుసా? ఏంటి తెలిసేది? హల్లెలూయా, హల్లెలూయా. అసలు నేను ఎవరో తెలుసా? నా డిగ్రీస్ ఏంటో తెలుసా? నా స్టేటస్ ఏంటో తెలుసా? నా పవర్ ఏంటో తెలుసా? నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా? ఇలాంటి కొన్ని మాటలు మనుషుల నోట నుంచి మనం రావడం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేని కొరకు ఈ మాటలు? దేని కొరకు హెచ్చింపు? దేనిని చూసుకొని నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు? ఒక విషయం చెప్తానండి, నిజంగా జరిగిన సంఘటనే. మా భీమవరంలోనే, మాకు తెలిసిన ప్రాంతంలోనే, ఈ మధ్యకాలంలోనే నేను విన్నాను ఇది. మా వాళ్ళు వచ్చినప్పుడు ఈ సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఒక ఆయన, తెలిసిన ఆయనే మాకు, సుమారుగా 1,50,00,000 పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కొన్నారు. 1,50,00,000 పెట్టి పెద్ద బిల్డింగ్. మళ్ళీ దాన్ని రినోవేషన్, అంటే కిందంతా కూడా షాప్స్ కింద, పైనేమో సెకండ్ ఫ్లోర్లోనేమో చిన్న చిన్న మెచ్యూర్ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ కండక్ట్ చేసుకోవడానికి పెద్ద హాల్ లాగా. ఇక ఆ పైన ఇంకా ఒక 3 floors ఎంతో ఉన్నాయి మొత్తానికి. కిందేమో అంత షాప్స్ లాగా దాన్ని రినోవేషన్ చేస్తూ ఉన్నారు. దగ్గరుండి ఆయన 1.5 crores పెట్టి కొని మళ్ళీ దాన్ని రినోవేషన్ అంటే ఎంత అవుతుందో చూడండి. దగ్గరుండి ఆయన అదంతా కూడా చేయించుకున్నారు. మరలా వాళ్ళ సొంతూరులో
ఒక 1,00,00,000 రూపాయలు పెట్టండి, నేను విన్నది నిజమే, 1,00,00,000 రూపాయలు పెట్టి ఇంకొక బిల్డింగ్ సొంతంగా ఇల్లు వాళ్ళు ఉండడానికి. అంతా బాగానే జరుగుతూ ఉంది, బాగానే జరుగుతూ ఉంది. ఒక రోజున సడన్గా ఆయనకి ఏమైందో తెలీదు, హార్ట్ స్ట్రోకో మరేంటో తెలీదు, ఉన్న పళ్ళంగా కూలిపోయారు. కూలిపోయిన ఆయన కూలిపోయినట్టు ఇంకా లేవల. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఆల్రెడీ చనిపోయారని చెప్పారు. ఆయన తీసుకొచ్చారు, ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఇప్పుడు. ఆయన కొన్న 1,50,00,000 పెట్టి కొన్న ఇంటి ముందు పెట్టినా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ముఖ్యంగా మా దగ్గర ఆ సంఘంలో మరి బరియలు చేయాలంటే సంఘంలో ఉండాలి, సంఘంలో నమోదు చేయించుకొని అక్కడ సంఘానికి వాళ్ళు డబ్బులు పే చేస్తూ సంఘంలో ఉండాలి. దశమ భాగాలు ఇస్తూ సంఘానికి ఇంత అమౌంట్ అని ఉంటుంది, అది కట్టుకుంటూ సంఘంలో ఉంటే చనిపోయిన తర్వాత మరి పాతి పెట్టుకోవడానికి 6 అడుగులు చోటిస్తారు. అయితే అడుగుతున్నారు వెళ్ళి పాతి పెట్టుకోవడానికి కొంచెం చోటిమ్మని సంఘాల్లో. ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇదివరకులాగా ఒప్పుకోవట్లే. అంటే మీకు ఈ విషయాలు తెలియకపోవచ్చేమో కానీ బయట పెద్ద పెద్ద సంఘాల్లో జరిగేది ఇదే. సంఘంలో లేకపోతే అది కూడా టైట్ అయిపోయినాయి, అంత ఫిల్ అయిపోయి లేక ఇప్పుడు స్టేర్స్ మాదిరిగా కట్టుకోవడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు సమాధులు. అంటే ఫ్యామిలీకి ఒక 6 అడుగులు ఇస్తారు, ఎవరు ముందు చచ్చిపోతే వాళ్ళ పైన ఇంకొకరు వాళ్ళ పైన అలా స్టేర్ మాదిరిగా సమాధులు వస్తాయన్నమాట. అంటే ప్లేస్ లేక. ఇక కొత్త వాళ్ళకి ఎక్కడ ఉంటుంది స్థానం, లేదు. వాళ్ళు సుమారుగా వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా 1,00,000 రూపాయలు 1,50,000 ఇస్తానన్నా సరే 6 అడుగులు నేల ఇవ్వడానికి సంఘం ఒప్పుకోలే. 2 లక్షల వరకు వచ్చారు, సంఘం ఒప్పుకోలే. చాలా చోట్ల తిరిగారు, ఎక్కడ ఒప్పుకోవట్లే. చాలా డబ్బులు ఆఫర్ చేస్తున్నారు సంఘానికి, ఎవరు ఒప్పుకోవట్లే. ఆయన ఎంతో భూమి ఎంతో ఇల్లులు సంపాదించుకున్నాడు, కానీ అతను చనిపోయిన తర్వాత 6 అడుగులు తన ఆ దేహాన్ని పాతి పెట్టడానికి 6 అడుగులు సంపాదించుకోలేకపోయాడు. ఇక సాయంత్రం వరకు అది 2 రోజులు చూసి ఇక ఎన్ని రోజులని బాక్సులో పెడతారు. ఏం చేశారు తెలుసా, భీమవరం మురుక్కాలం ఉంటుంది కదా మీకు తెలుసు, వస్తారు, దాన్ని దాటుకుని వస్తారు మీరు మా ఊరు వచ్చినప్పుడు. ఆ భీమవరం మురుక్కాలం పక్కన ఆ బాడీని పాతి పెట్టడం జరిగింది. ఏమవుతుందంటే కొన్ని రోజులకి అలా పాతి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ ప్రొక్లైన్స్ అవి వచ్చి తీసేసి మురుక్కాలంలో వేసేస్తాయంట బాడీస్ని. చూసారా? అంటే నేను ఎందుకు ఇది నిజంగా జరిగిందే, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే దేనిని చూసుకొని గర్వం, దేనిని చూసుకొని హెచ్చింపు, ఈ దేహాన్ని చూసుకున్నా, ఈ తెల్ల తోలును చూసుకున్నా, నల్ల తోలును చూసుకున్నా, హైట్ను చూసుకున్నా, ఫిజిక్ను చూసుకున్నా, అందాన్ని చూసుకున్నా, ధనాన్ని చూసుకున్నా, బలాన్ని చూసుకున్నా, బలగాన్ని చూసుకున్నా, దేనిని బట్టి నీకు ఆ గర్వం? ఎందుకు నీలో దీనత్వం రావట్లేదు? ఎందుకు నీలో తగ్గింపు రావట్లా? ఇంత ఉంటే చాలు, కొంచెం పదవి ఉంటే చాలు, కొంచెం అధికారం ఉంటే చాలు, కొంచెం డబ్బు ఉంటే చాలు, నాంతటోళ్ళు లేడు, నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, వాళ్ళని చంపేస్తా, వీళ్ళని చంపేస్తా, వీళ్ళని నరికేస్తా, అలా దేన్ని చూసుకొని? తగ్గింపు లేకపోతే, నీలో దీనత్వం లేకపోతే దేవుని దగ్గర నుంచి మేలు ఎలా పొందుకోగలవు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజున 3 మాటలు చెప్పాను. ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. దేవుని మందిరం పట్ల ఆసక్తి కనపరిచి దేవుని మందిరాన్ని ప్రేమించు, మిక్కుటంగా ప్రేమించు, అందరినీ ప్రేమించు. నీ వాళ్ళనే కాదు, నీ సొంతోళ్ళనే కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళనే కాదు, నీకు నచ్చిన వాళ్ళనే కాదు, అందరినీ ప్రేమించు. శత్రువులని ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు. నిన్ను నువ్వు తగ్గించుకో, దీనత్వము కలిగి ఉండు. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి, మంచి పొందుకోవడానికి నీకు కూడా యోగ్యత, అర్హత నువ్వు సంపాదించుకుంటావు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉంటే దేవుడు చూసుకొని చిచ్చి అనుకోడంటావా? మనం ఎవరినైనా చూసినప్పుడు కొంతమంది చిచ్చి ఏంటి అసలు అనుకుంటాం కదా.
ఏం చూసుకుని వీళ్ళకి ఇంత గర్వం అనుకుంటాం కదా. ఇయాలుండి రేపు పోయి ఆ డబ్బును చూసుకున్నా, మరి ఈ ప్రభు అలా అనుకోవడం మనల్ని చూసి, చిచ్చి ఏంటి అహంకారం, అసలు ఏమాత్రం కూడా మరి దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తూ అసలు ప్రేమే లేనటువంటి ఈ మనిషికి నేను ఎలా మేలు చేయాలి, అసలు మందిరం పట్ల ఆసక్తి లేకుండా, ప్రేమ లేకుండా, మందిరం పట్ల మరి శ్రద్ధ లేకుండా ఉంటున్నటువంటి ఈ మనిషి పట్ల నేను ఎలా మేలు చేయాలి అని ప్రభు అనుకుంటే మన పరిస్థితి ఏంటి? దేవుడు మేలు చేయకపోతే నువ్వు సర్వైవ్ అవ్వగలవా? నువ్వు బ్రతకగలవా? దేవుడు లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన ప్రేమ లేకుండా, ఆయన యొక్క అనుగ్రహం లేకుండా బ్రతికేయగలవా ఈ భూమి మీద? ఆలోచిద్దాం. దేవుని మేలు పొందుకోవాలని, మంచి పొందుకోవాలని నీకు కోరిక, ఆసక్తి ఉంటే ప్రేమ అనే ఆత్మఫలం నీలో ఫలింపని. దేవుని మందిరం పట్ల ఆసక్తి, ప్రేమను కనపరచు. నిన్ను నువ్వు తగ్గించుకొని దీనురాలుగా నువ్వు బ్రతకడానికి అలవాటు చేసుకో. దేవుని మేలు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆ రీతిగా ప్రభు యొక్క కృప మనకు తోడుగా నడిపించునుగాక. పరిశుద్ధుడైన మా దేవా స్తోత్రాలు. ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో స్థిరపరచమని, వాటిని అనుసరించి నడుచుకొని మేలు పొందుకునే యోగ్యతను మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.